మీకు వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. సరే మీరు వెళ్ళి పార్టీ వాళ్ళతో చెప్పండి అన్న, ఒకసారి మాట్లాడండి. అంటే ఏమని మాట్లాడాలి? మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? అదే అండి, వెంకటరెడ్డి ఇట్లా పార్టీకి సంబంధం లేదని చెప్తున్నారంటే డ్యామేజ్ చేస్తున్నారని చెప్పండి. కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నాకన్నా నేను పార్టీకి విరుద్ధంగా ఏ రోజు మాట్లాడలా. ఇన్ని సంవత్సరాల్లో నేను ఇన్ని డిబేట్లు మాట్లాడినప్పుడు నాకు ఎవ్వరూ కూడా ఇదిగో నువ్వు పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే చెప్తారు. అంటే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయనా? బోరుగడ్డ అనిల్ కుమార్ మన పార్టీ కాదు, నువ్వు మాట్లాడు, వాడికి మనకు సంబంధం లేదు, మీకు ఎవరైనా చెప్పారా? నేను అందుకని అడగండి అన్న, గైడ్ లైన్స్ ఉన్నాయా లేదో మీరే ఒకసారి అడగండి. కాదనా, మీకు ఎవరైనా చెప్తే చెప్పండి. నేను మీరే ఒకసారి అడగండి అన్న. కాదనా, మీరే ఒకసారి అడగండి. మీకు గైడ్ లైన్స్ మా మీడియా సెల్ శ్రీహరి గారు చూస్తారు, పెద్దలు గారు మెయిన్. మీరు ఒకసారి అడగండి. అవునన్నా, సజ్జలన్న మీకు చెప్పినారా పార్టీ అనిల్ కి మనకి? మీరు అడగండి అన్న, మీరు చెప్పండి ఒకసారి వెళ్ళి. ఇప్పుడు నాన్న మీరు క్వశ్చన్ చేయడం కాదన్న, ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేసేటప్పుడు అలా అడగండి. మీరు పార్టీలో మీకు మీ అన్ని వాళ్ళే చూసారు అంటున్నారు కాబట్టి వాళ్ళకే చెప్పండి. మరి ఏంటంటే ఇట్లా చెప్పిన డ్యామేజ్ చేయటం ఏంటి, నేను పార్టీ మనిషిని అయితే కాదని ఎంత చెప్తారు వాళ్ళు అని మీరే అడగండి. అప్పుడు నాకు అమ్మాయి ఫోన్ చేస్తారు కదా, ఆ టాపిక్ చెప్తారు కదా. అంటే జగనన్నకు భారతమ్మకి చెప్పి మీకు ఫోన్ చేపించి అట్లా మాట్లాడుదని చెప్పించాలి మీకు, అంతేనా? నేను అట్లా అనలేదన్నా. మీ పార్టీలో ఎవరు చెప్తూ మీ పార్టీలో అన్ని వాళ్ళే చూసారని చూస్తున్నారు కదా. అవునా? వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి చెప్తారు కదా వాళ్ళు. మీరు చెప్పేది ఎలా ఉందంటే, మీరు నాకు చెప్పొద్దు, మీరు పైన చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారని. ఇప్పుడు జగనన్న మీకు చెప్పాలా లేకపోతే భారతం మీకు ఫోన్ చేసి చెప్పాలా, అంతేనా? నేను అసలు మీరు నాకు ఫోన్ చేసి అది అడగటమే రాంగ్ అంటున్నా. ఏది రాంగ్? మీరు నాకు సంబంధం లేదు పార్టీకి, నువ్వు ఎవరు చెప్తానికి అడగటమే రాంగ్ అంట నేను. అవునన్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా. అది మీరు ఇప్పుడు నా మీద ఏదైనా ఉంటే మీరు వాళ్ళ దగ్గర చెప్పండి అన్న. వాళ్ళ దగ్గరికి చెప్తే వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం నేను పనిచేస్తున్నాను. పార్టీ గైడ్ లైన్స్ దాటేది నా వ్యక్తిగత నిర్ణయాలు ఏది నేను ఏదో తీసుకోను కూడా, నాకు అవసరం ఏముంటుంది. సో అందుకని మీరు అడగండి, మీరు చెప్పించండి. మా మనిషి అని పార్టీతో చెప్పిస్తే రేపటి మా మనిషి అని చూస్తాం, ఏమన్నా దాంట్లో. నేను రోడ్డు మీదకి వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి.